వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, తమ్నైల్ చూసే ఉంటారు, మీకు అర్థమైపోతుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి. మేము ఖమ్మంలో ఉంటాము, సో ఊరికి అయితే వెళ్తున్నాము. స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంకా ఫైనల్గా ఇంట్లో నుంచి బయలుదేరిపోయాము. మా బాబుకి మాత్రం నిద్ర వస్తుంది, బట్ మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. అండ్ నిన్న వచ్చేసి సండే కదా, సో ట్రాఫిక్ అనేది లేదు. యాక్చువల్గా వర్కింగ్ డేస్ అంటే మండే టు సాటర్డే ఆ టైంలో అయితే ఫ్రెండ్స్ ఫుల్ రష్ ఉంటుంది, మినీ హైదరాబాద్ అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనం హైదరాబాద్ వెళ్ళే రూట్లో కాలవొడ్డు దగ్గర బ్రిడ్జ్ అనమాట. మేము వెళ్ళేది పాతకాల బ్రిడ్జ్, ఇప్పుడు ఇది న్యూగా స్టార్ట్ చేశారు. సో ఇంకా చేస్తున్నారు వర్కింగ్ అనేది, బట్ వర్షంతో కొంచెం ఆగిపోవడం. అండ్ వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. లాస్ట్ ఇయర్ వాటర్ మొత్తం సిటీలోకి వచ్చేసాయి అని చెప్పేసి మీకు కనిపిస్తుందా, అక్కడ దిమ్మెల్లాగా ఉన్నాయి, పైన హైట్గా వెయిట్ కనిపిస్తుందండి. సో ఇంకా వర్కింగ్ అనేది జరుగుతుంది. వాటర్ ఫ్లోయింగ్ అయితే చాలా ఉందన్నమాట. సో పైనుంచి వర్షాలు బాగా ఉండడం వల్ల ఇంకా వాటర్ చూడండి, అక్కడ దిమ్మెలు సిమెంట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అది సిటీలోకి వాటర్ వెళ్ళకుండా అని చెప్పేసి కడుతున్నారు. బట్ వాటర్ని మనం ఆపలేం కదా ఫ్రెండ్స్, ఎక్కువ వాటర్ ఫ్లోయింగ్ వస్తే వెళ్తూనే ఉంటుంది. సో ఇంకా పెట్రోల్ బంక్లో వచ్చేసి ఆగాము. ఇక్కడ ఐస్ క్రీమ్ తింటుందన్నమాట మా పాప. ఈ చల్లటి వెదర్కి కుల్ఫీ కావాలని ఏడుస్తుంటే ఇంకా కొనిస్తున్నాము. చెప్తుంది ఇదేంటంటే మమ్మీ అది మమ్మీ అని చెప్పేసి. మేము ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళిపోయాము. పచ్చని పొలాలు, పల్లెటూరులో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, చుట్టుపక్కల అలా ఉంటుంది. యాక్చువల్గా ఈ వనభోజనం అనేది చెట్లల్లో పొలం దగ్గర జమాలి అట్లాంటివి ఉంది, అక్కడికి ఉంటారు. బట్ ఇప్పుడు ఏమైంది అని అంటే మా ఊరి పక్కన అంతా బైపాస్ అనేది చేశారనమాట. బైపాస్ రోడ్డు పడ్డది. సో ఇంకా రోడ్డు పక్కన పొలాలు ఉంటాయి కదా, అక్కడ కూర్చొని స్టార్ట్ చేశారు. మేము వెళ్ళేలోపు అత్తయ్య వాళ్ళు వచ్చేసారనమాట. సో ఇంకా ఇక్కడ మా అత్తగారు పొయ్యి వెలిగించేసి స్టార్ట్ చేసేసింది. ఇంకా నా సంఖలో నుంచి జనాల్ని చూసి మా బాబు అసలు దిగడం లేదనమాట. సో ఏంటి అంటే 7th ఇయర్ నడుస్తుంది అనమాట మా మ్యారేజ్ అయ్యి. 7th ఇయర్లో వచ్చాను వనభోజనాలకి. అంటే నేను వద్దాం అనుకున్నప్పుడల్లా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడము, లేకపోతే నేను కన్సీవ్ అయ్యి చిన్న పిల్లలు ఉండడము. అలా గొడుగులు ఎందుకు పెట్టారంటే ఫ్రెండ్స్, అసలు వర్షం అయితే చినుకులు వస్తూనే ఉంది. యాక్చువల్గా ఇంకా వేరే దగ్గర ప్లేస్ చేంజ్ చేద్దాము అంటే గిన్నె కూడా పెట్టేశాక వద్దు అని చెప్పేసి ఇంకా అలాగే ఫైనల్గా అయితే ఉండేసరి. ఇక్కడ మా ఫ్యామిలీలో మామయ్య గారు వచ్చి ఇంకా దేవుడికి దండం పెడుతున్నారు. నెక్స్ట్ అత్తయ్య ఇంకా అందరూ అలా వెళ్ళి పెట్టిస్తున్నారనమాట. ఎందుకంటే వర్షం వస్తుంది కదా, సో ఇంకా అంత దేవుడికి దండం పెట్టేసి అండ్ చనిపోయిన వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళకి కూడా పెట్టేసి ఇంకా వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇక్కడ బైపాస్కి మా ఊరికి వెళ్తామన్నమాట దీని కింద నుంచి. సో ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చొని తినడం అయితే స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం అలా ఎంజాయ్మెంట్కి ఊర్లోకి వెళ్ళి డ్యాన్స్ చేద్దామంటే అక్కడ వర్షం పడదా. సో ఇక్కడ ఇంకా లైట్స్ వెళ్తురికి అది అని చెప్పేసి డ్యాన్స్ అయితే కాసేపు అట్లా వేసేసారు మా అత్తయ్య గారు అండ్ మా ఆడబిడ్డ ఇంకొక అత్తయ్య. సో ఇంకా అలా డోలు డీజే తెప్పిద్దామని అనుకుంటే వర్షం కారణంగా తెప్పించుకోలేక ఇంకా జస్ట్ ఏదో నార్మల్గా అలా వేశారనమాట. సో బంజారాలో డ్యాన్స్ ఇలా ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా అయితే మొత్తం సదురుకొని తిన్నాము ఇంకా అక్కడే. అది వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే బాబు నా దగ్గర ఉన్నాడు కాబట్టి. అండ్ చిన్నవి క్యాప్చర్ చేశాను, ఇంకా కుదరలేదు. సో ఇంకా ఫైనల్గా డోలు కొడుతూ అక్కడ డ్యాన్స్ వేసేసారు. అంటే ఇంకా మా వారు మా పిల్లలు కూడా పక్కన ఎంజాయ్ చేస్తున్నాము అందరం. చక్కగా తినేసాక యాక్చువల్గా మధ్యాహ్నం ఆ టైంలో స్టార్ట్ అవుదాము మేము వెళ్దాము అంటే మా వారికి డ్యూటీ ఉండడంతో 3-4 o'clockకి వెళ్ళాము. అక్కడ అత్తయ్య వాళ్ళు కూడా అదే టైంకి వచ్చారు. ఇక స్టార్ట్ ఇచ్చేసి డ్యాన్స్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు సరదాగా. బట్ తప్పుగా అనుకోవద్దు, నేను వాయిస్ అనేది బ్యాక్ ఓవర్ వాయిస్ ఇస్తున్నాను. అండ్ వర్షంలో ఎక్కువ తడవకండి ఫ్రెండ్స్, నిన్న తడిచాను, ఈరోజు కోల్డ్ అయింది. సో ఇంకా అందరం స్టార్ట్ అయ్యి ప్యాకప్ అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఇది బైపాస్ అనమాట, ఇంకా కొంచెం దూరం వెళ్తే మా ఇంటికి వచ్చేస్తుంది.